మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల వాక్య ధ్యానము యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనమును ధ్యానం చేస్తూ, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనేది. క్రీస్తు అనగా మెస్సియా, అభిషిక్తుడు, అభిషిక్తుడగు అధిపతి, అభిషిక్తుడగు రక్షకుడు, రక్షకుడగు అభిషిక్తుడు అని యేసుక్రీస్తు ప్రభువారు తాను అనాదిగా మెస్సియాగా, ఇశ్రాయేలీయుల రక్షకుడిగా, విమోచకుడిగా వారు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉన్న మెస్సియాగా ఈ లోకంలోనికి తండ్రి ప్రణాళిక ప్రకారము ఆయన రక్షణార్థమైన ప్రణాళికను కుమారుని ద్వారా నెరవేర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపాడు. లోక రక్షకునిగా ఆయన ఈ లోకంలోనికి పంపాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానంలో పుట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడని రోమా పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడింది. 7వ వచనంలో, దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం ఏమిటంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. బెత్లెహేము నుండి వచ్చునని లేఖనములు లేఖనం ద్వారా దేవుడు ముందుగానే మీకా ప్రవక్త 5వ అధ్యాయము 1వ వచనంలో, బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు స్వల్పమైన దానిపైన నీలో నుండి ఇశ్రాయేలును ఏలువాడు వచ్చునని ప్రవచనము మీకా గ్రంథంలో రాయబడింది. ఆ ఎఫ్రాతా మార్గముగా ఆదికాండం 35వ అధ్యాయంలో బెత్లెహేమును గూర్చిన ప్రస్తావన మనం చూస్తాం. ఈ బెత్లెహేములో నుండి యేసుక్రీస్తు ప్రభు అనబడిన ఇశ్రాయేలును ఏలబో రాజు దావీదు సంతానమును పుట్టి ఆయన దేవుని రాజ్యమును స్థాపించడానికి రాబోతున్నాడన్న పరమార్థమును మనము క్రీస్తు జననము గూర్చిన వాక్యదానంలో గమనించాలి. కేవలం ఆయన ప్రస్తుతం ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించడానికి, సువార్తను ప్రకటించడానికి ప్రవక్తగా ఆయన వచ్చి ప్రధాన యాజకుడు తాను కేవలం అర్పించుకోవడానికి రాలేదు. కానీ ఆ ప్రవక్తగా ప్రవచించి ప్రవచనములు ఆయన గురించి రాయబడిన ప్రతి ప్రవచనములు నెరవేరబడినట్లుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రధాన యాజకుడిగా తాను తండ్రి రక్షణార్థమైన తన ప్రణాళికను కుమారుని ద్వారా నెరవేర్చి అద్వితీయ దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన రాజుగా రాబోతున్నాడు. అందుకే దావీదు సంతానము నుండి ఆయన రాజుగా, అందుకే దావీదు సింహాసనమును ఆయన స్థాపించాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ ప్రవచనములన్నీ అనగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 5వ వచనం, యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయము జరిగించును, అతని దినముల్లో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ నీతి చిగురును గురించి యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. ఆ నీతి చిగురు అది పరిశుద్ధమైన చిగురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధమైన చిగురు అనగా ఆ పరిశుద్ధమైన దేవుని కుమారునిగా, పరిశుద్ధుడు, మహోన్నతుడు, సకల యుగంలో రాజయ్యుడు, అద్వితీయ దేవుడు,
ఉన్న ఆయనకు యుగములు మహిమా ప్రభావం కలుగునుగాక అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ నీతి చిగురును గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ చిగురు అనగా దావీదు సంతానం నుండి దేవుడు ఆ నీతి చిగురును పుట్టించును అని ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం. అలాగే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయములో ఇలాగూ 14వ వచనం, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు. దేవుని మాట ఎప్పుడు మంచి మాట, వాగ్దానంతో కూడినదై శుభకరమైన ఆనవాలను కనపరిచే మంచి మాట, అది నిన్ను గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు అంటాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదు, రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్టు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన మాటలన్నీ మంచి మాట. ఎందుకనగా యెహోవా మంచివాడు అని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం 2వ భాగంలో, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతికి యెహోవాను స్తుతించుడు అని దేవుని వాక్యంలో రాయబడి. ఆ మంచి మాట ఏమిటంటే నెరవేర్చు దినములు వస్తూ ఉన్నాయి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును, ఆ దినముల్లో యూదావారు రక్షింపబడుదురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టను. ఆ నీతి చిగురు దావీదునకు నీతి చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభువు దావీదు సంతానము నుండి ఆయన మొలిపించి పుట్టించి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన ద్వారా ఆ నీతి న్యాయములు జరిగించు పరిపాలనలో స్థాపించు రాజ్యంలో మనకు సమృద్ధిగా ఆయన ద్వారా నిత్యరాజ్య ప్రవేశం అనుగ్రహించడానికి, ఆయన దేవుని రాజ్యం స్థాపించడానికి ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడని, ఈ లోకము మొదటగా దేవుని గొర్రెపిల్లగా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా బెత్లెహేము స్వల్ప గ్రామము నుండి ఆయన తను తాను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని దేవునితో సమానం కలిగి ఉండినప్పటికీ దాసుని స్వరూపం దాల్చుకొని ఆయన దేవుని సేవకుడిగా, ఆయన దేవుని ప్రవక్తగా, దేవుడు ప్రతిష్ఠించి పంపిన ప్రధాన యాజకుడిగా, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీతి రాజుగా ఆయన ఈ లోకంలోనికి మనకు నీతిని అనుగ్రహించడానికి నీతి చిగురుగా అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని దావీదు వంశంలో నుండి ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగినప్పుడు హేరోదు తన శాస్త్రులను ప్రధాన యాజకులందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగించాడు. ఆ క్రీస్తు మెస్సియాగా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, ఫిలిప్పు ఎవరిని గురించి అయితే లేఖనముల్లో ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదో, మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో 1వ అధ్యాయం 45వ వచనంలో, ఫిలిప్పు నతానేలు కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడు నజరేయుని యేసు అని అతనితో చెప్పాను. కాబట్టి అలాగూ 41వ వచనంలో, ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని చెప్పి, మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థమని దేవుని వాక్యంలో రాయాలి. ఆ మెస్సియాగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25, 26, 27 వచ్చిన అభిషిక్తులకు అధిపతిగా నిత్యరాజ్యం స్థాపించడానికి ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ బెత్లెహేము నుండి ఆయన దావీదు సంతానముగా ఆయన పుట్టి ఉన్నాడని రూతు గ్రంథంలో కూడా మనం చదువుతాం. బెత్లెహేము అను గ్రామం గురించి దేవుని వాక్యంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టునని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రకారం ఆ యెషయి మొద్దు నుండి నీతి చిగురు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమంటారు. కాబట్టి దావీదు కుమారుడుగా శరీరం బట్టి దావీదు సంతానం అందు ఆయన మృతుల్లో లేచిని బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడి ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడని. అందుకే ప్రకటన గ్రంథము
ఆఖరి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తానే 16వ వచనంలో సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన ఏం కలిగి ఉన్నాడంట? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలా కూడా దావీదు తాళపు చెవులు కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయవాడు సత్యస్వరూప్యగు పరిశుద్ధుడు చెప్పు సంగతి. ఆయన సత్యస్వరూప్యగు దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన నీతి చిగురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనము దావీదు సంతానం నుండి బెత్లెహేము అను గ్రామంలో ఆయన జన్మించి ఆయన యూదుల రాజుగా పుట్టి యూదుల్లోని రక్షణ కలుగునని, రాజు అనగా రక్షకుడు, కాపరి అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే ఆ కాపరి యెహెజ్కేలు గ్రంథంలో ఇలాగ దేవుని ఆ కాపరిని గురించిన ప్రవచనము యెహెజ్కేలు గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథములో దావీదు వారికి అధిపతిగా ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 34వ అధ్యాయం ఆయన కాపరి అయి, ఆత్మల కాపరి అయి, ప్రధాన గొర్రెల కాపరిగా, ఆయన గొప్ప కాపరిగా ఆయన కాపరి అయి ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే 34వ అధ్యాయం 22వ వచనం నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకు మధ్య తీర్పు తెచ్చి నేను వాటిని రక్షించదను. వాటిని మేపుటకై నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినైందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చిన అధిపతిగా, కాపరిగా యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ దావీదు కాదు కానీ దావీదు సంతానం యేసుక్రీస్తు ప్రభు ఆయన కాపరిగా ఉంటాడని, ఆయన రాజుగా, రక్షకుడిగా, విమోచకుడిగా, కాపరిగా ఉంటాడని, దేవుడు మనకు తోడు అని ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రకారం 21వ అధ్యాయంలో ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేసి ఆయన వారితో కాపురం ఉండునని 2వ వచనం 3వ వచనంలో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయచ్చు. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదనైన ఇక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి యూదుల్లో రక్షణ కలుగుతుంది. ఆయన మొదట లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా బెత్లెహేములో జన్మించాడు. ఆయన యూదా గోత్రపు సింహముగా రాబోతూ ఉన్నాడని ఆయన యూదుల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభువు యూదా సంతానమందు జన్మించనుంట స్పష్టమే. ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున అనగా అతనికి పేరు మొదట నీతి రాజు అని మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉండేది. మహోన్నతుడగు దేవుని యాజకుడైన షాలేము రాజుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతి రాజు అని, తర్వాత సమాధాన రాజు అర్థమిచ్చు షాలేము రాజు అని. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేని, వంశావళి లేనివాడు, జీవితకాలముకు ఆదియు జీవమును అంతమైన లేనివాడైన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు క్రమంలో ఆయన యూదా సంతానంలో జన్మించి, యూదా సంతానంలో ప్రధాన యాజకుడిగా ప్రత్యేకముగా జన్మించి, లేవి సంతానము నుండి రావాల్సిన ప్రధాన యాజకుడు కాక యూదా సంతానంలో హెబ్రీలకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహముగా ఆయన సింహాసనాసీనుడై రాజుగా రాబోతున్నాడు. కాబట్టి ఇదిగో క్రీస్తు రాజ్యము స్థాపింపబడుతూ ఉన్నదని దేవుని వాక్యం. ఆ దావీదు కుమారుడిగా వచ్చిన ఆ యూదా గోత్రపు సింహము మొదట దేవుని లోక పాపములు మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. కానీ ఇప్పుడైతే రెండవసారి ఆయన రాజుగా యూదా గోత్రపు సింహముగా సింహాసనాసీనుడై రాబోతున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇలాగూ రాయబడింది. 10వ వచనంలో దేవుని వాక్యంలో ఇలాగ గొప్ప స్వరము పరలోకముడు ఇలా చెప్పుట వింటే రాత్రి మగులు మన దేవుని అయితే మన సహోదరులపై నేరం మోపుడు అపవాది పడదొరికిన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయును, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి
ఆ క్రీస్తు రాజ్యం ఈ లోకంలో స్థాపింపబడి అది నిత్య రాజ్యముగా, దేవుని రాజ్యముగా స్థాపింపబడి ఆయన సింహాసనాసీనుడై రాబోతూ ఉన్నాడని దావీదు చిగురు అనగా నీతి రాజుగా, నీతి చిగురుగా, పరిశుద్ధమైన చిగురుగా, ఇప్పుడు యూదాగోత్రపు సింహముగా ఆయన రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి, కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ, అందుకే యేసుక్రీస్తు ప్రభు రాజ్యం, మన క్రీస్తు రాజ్యము 11వ అధ్యాయం 11 గ్రంథము 15వ వచనం 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దం ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం ఆయన యుగయుగములకు ఏలునను మాట అక్కడ రాయబడి, ఆయన దేవుని ఎదురు సింహాసనాసీనుడై ఆయన రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యం రాదు. కాబట్టి ఆయన మొదటగా లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి బెత్లెహేమనబడి నామను మెస్సియాగా ఉన్న రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడని మనం గమనించి మన ఆత్మలను సిద్ధపరచుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో నీతి చిగురైన యూదాగోత్రపు సింహముగా సింహాసనాసీనుడై రాబోతున్నాడు. దానికి ముందు మేఘాగురుడై వచ్చి తన వధువు సంఘమును తీసుకుని పోయి తర్వాత ఆయన మెస్సియాగా రాజుగా భూలోకంలో దేవుని రాజ్యం స్థాపించడానికి మొట్టమొదటిగా ఆయన లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రధాన యాజకుడిగా ప్రవక్తగా వచ్చి ఈ లోకంలో నిన్ను నన్ను ఆ నిత్యరాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా మనకు అనుగ్రహించడానికి నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుకు రాలేడని మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి మరలా ఆయన రాజుగా రాబోతున్నాడు. యూదాగోత్రపు సింహముగా సింహాసనాసీనుడై రాబోతున్నాడు. కాబట్టి మనము ఈ క్రిస్మస్ సందర్భంలో ఆయన రెండవ రాకడను సిద్ధపడాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అటు కృపను, అటు ఆత్మ సిద్ధపాటును పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమె పరిశుద్ధుడవున మహోన్నతమైన తండ్రి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు దావీదు నీతి చిగురుగా, ఈ లోకంలో పరిశుద్ధమైన చిగురుగా, ఈ లోకంలో దావీదు చిగురైన యూదాగోత్రపు సింహముగా రాబోతున్నారు. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ఆత్మను సిద్ధపరచు. ప్రభా మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించు. ప్రతి ఒక్కరిని వీడుదారు వీక్షించి ప్రతి కుటుంబం మీరు రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారు సంఘములు చేర్చబడి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడచ్చు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములో ప్రభువా మీరు శిరస్సు అయిన సంఘం వారు చేర్చబడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి. ఈ క్రిస్మస్ సంతోషం, ఆనందం మీరు రాకడ కొరకే నిరీక్షణతో కనిపెట్టి ఆసక్తితో ఆపేక్షించి ఎదురుచూచి వారికి ఉన్నట్టు సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, పరిశుద్ధాత్మ యందల ఆనందము, సంతోషం ఈ క్రిస్మస్ దినములో దేవుడు మీకు అనుగ్రహించి రాజుగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.